గాయ్స్ నాకేం అర్థం అవ్వట్లేదు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినీ వాక్స్ అఫీషియల్. సో ఈ రోజు నేను చాలా అంటే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా అనమాట. ఎందుకో తెలుసా మీ అందరికి, లైక్ థంబ్నెయిల్ చూసి అర్థమైపోయింది అనుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఇంతగానం ఎక్సైటెడ్ ఎందుకున్నా అంటే నేను ఒక్కదాన్ని ఫారెస్ట్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాను అనమాట. సో ఎందుకో నాకు ఫారెస్ట్ కి వెళ్ళి ఒక్కదాన్ని ఎక్స్ప్లోర్ చేయాలనిపిస్తుంది. అండ్ నేను ఇంకా ట్రెడిషనల్ వేర్ గా వచ్చాను. సో నాకైతే చాలా భయం అవుతుంది. లైక్ అన్ని సౌండ్స్ వస్తున్నాయి అండ్ మంచి మంచి పీజియన్స్ బర్డ్స్ సౌండ్స్ అన్ని వస్తున్నాయి. సో ఒక్కసారి మనం వెళ్ళి చూద్దాము. నాకైతే చాలా భయం అవుతుంది. నేను ఒక్కదాన్ని ఉన్నా, ఫస్ట్ టైం నా సోలో ట్రిప్ అని అయితే చెప్పొచ్చు ఇది. సో దేవుడా ఏమైతే రావద్దు. అసలు ఇక్కడ ఎక్కడ స్నేక్స్ ఉన్నాయి, ఎక్కడ ఏమేమి ఉన్నాయో నాకు అర్థం కావట్లేదు. లిటరల్లీ నాకు చాలా భయం అవుతుంది గైస్. నాకేమో సౌండ్స్ వస్తున్నాయి యాక్చువల్లీ. అండ్ మీకు వినిపిస్తుందా? బర్డ్ సౌండ్స్ అన్నీ వస్తున్నాయి. నాకు ఇప్పటిదాకా ఏదో సౌండ్ కూడా వచ్చింది. నాకైతే చాలా భయం అవుతుంది గైస్ లిటరల్లీ చెప్పాలంటే. ఎట్లా ఎక్స్ప్లోర్ చేస్తానో ఏమో అర్థం అవుతలేదు. ఎక్స్ప్లోర్ చేద్దామని అయితే వచ్చిన. గాయ్స్ గాయ్స్ నాకేం అర్థం అవ్వట్లేదు. అసలు ఎవరు మీరంతా? కాడుగలిగు కాడలే ప్రాణి కొట్టండి నాకు తెలుగు తెలుగు మీరు ఏమంటున్నారో అర్థం కావట్లేదు. బత్తి కరదల బత్తి మీరు తెలుగు భాషనా? అవును. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఈ అడవి కోసం నేను చాలా విన్నా, అందుకే చూడడానికి వచ్చాను. ఇక్కడ ఆదివాసులు ఉంటారని చెప్పి నేను విన్నాను. మేము ఆదివాసీ వాళ్ళే. ఇక్కడ చాలా మూలికలు ఉన్నాయి. మూలికలు తీసి మేము హెయిర్ ఆయిల్ తయారు చేసిన ఆదివాసీ వాళ్ళు. కానీ వీళ్ళందరూ ఎవరు? వీళ్ళందరూ మీకు హెల్ప్ చేశారు. ఎందుకంటే అడవిలో మీరు సింగల్ గా వచ్చారు కదా. కానీ ఇంతసేపు నన్ను చాలా భయపెట్టారు వీళ్ళు. మీకు భయపడడానికి ఏమీ అవసరం ఉండదు. మీరు వచ్చారు కదా, ఏదైనా పక్షి డిస్టర్బ్ అవుతుందని వాడన్ని మీకు హెల్ప్ చేశారు. అవునా? నన్ను హెల్ప్ చేయడానికి వచ్చారా? థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరికి హెల్ప్ చేసినందుకు. వాడు కూడా ఇప్పుడు థ్యాంక్స్ అని చెప్తున్నారు మీకు. అయితే ఆదివాసీ హెయిర్ ఆయిల్ అని ప్రిపేర్ చేసేది మీరేనా? మేము ఆదివాసీ హెయిర్ ఆయిల్ మా ఆశ్రమం ఉంది, ఎలా తయారవుతుంది నేను డైరెక్ట్ మీకు చూపిస్తాను. మీరు రండి. అన్ని ప్లేస్ లో రాకూడదు అంటే చాలా ప్రాబ్లం ఉంటుంది. సరేనా? అక్కడ ఎలా ప్రిపేర్ చేస్తారో నాకు నేను చూపిస్తాను, రండి. కట్టబడాలువే
చూడండి మేము ఇలా ఉంటుంది 108 వనిమిలికిలో. ఓకే, ఇవన్నీ అడవిల నుంచి తెచ్చి ఇక్కడ స్టోర్ చేసి మీరు ఆయిల్ అనేది ప్రిపేర్ చేస్తారా? ఒకసారి ప్రిపేర్ చేయడానికి కరెక్ట్ 12 గంటలు టైం అవుతుంది. ఓకే, చాలా ఐటమ్స్. ఇది వచ్చి దేవదారం, బెలమురి, జాజికా, మాజికా, కొడవనెల, చారి, ఆమ్ల వచ్చి చిక్కి అర్నల్లి, అరెట, రోజ్ పువ్వ, అడవి పువ్వు, దేవదారం. 108 వనిములికలో తయారు చేసిన ఆయిల్ ఇది వచ్చి ఒరిజినల్. అంటే మీకు ఆల్రెడీ ప్రాబ్లం ఉంటుంది, ఊడిన జుట్టు, రాలిన జుట్టు, ఇలా సమస్య ఉంటుంది. మీరు కూడా ఒరిజినల్ తీసుకుని వాడండి. అక్కడ ఇక్కడ ఆదివాసి నేమ్ ఉంటుంది, తీసుకోవద్దు. అంటే బై 1 get 1 అని ఫ్రాడ్ ఐటమ్స్ ఉంటాయి. మీరు ఆ బై 1 get 1 తీసుకుంటారు, వాడతారు, జుట్టు మంచి అవడానికి, మళ్ళీ మీకు ఊడన చాలా ఇదైతే అప్పుడు మళ్ళీ మీరే మోసపోతారు. లైక్ ఒరిజినల్ అని చెప్పి మాకు మొత్తం ఫేక్ అవుతుంది. బికాస్ మీరు ఫేక్ ప్రోడక్ట్ తీసుకుంటున్నారు. ఒరిజినల్ ప్రోడక్ట్ తీసుకొని మీకు ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. అండ్ ఈ బాటిల్ మనకి కాస్ట్ ఎంత ఉంటది? ఇప్పుడు కాస్ట్ ఉంటుంది మేడం, ఇది వచ్చి కరెక్ట్ గా ఒరిజినల్ ఐటమ్ అంటే 1500 పడుతుంది. 1500. సో మీకు 500 కి బై 1 get 1, బై 2 get 3 అన్నట్టు ఉన్నాయి కదా, అవన్నీ ఫేక్ ప్రొడక్ట్స్ అన్నమాట. సో 1500 బాటిల్ ఇది మనకి. సో ఇది ఒరిజినల్. మేడం పేరు నుంచి మాకు కాల్ వస్తే 200 మాతోనే డిస్కౌంట్ ఉంటుంది. చూసారా, ఆఫర్ కూడా పెట్టేశాడు మీకు. నా తరపున మీరు ఎవరైనా కొంటే గనక వెబ్సైట్ లో గానీ కాల్ చేసి గానీ మీరు గనక కొంటే నా పేరు చెప్పి మీకు 200 రూపీస్ తక్కువ చేస్తారంట. అంటే 1300 కే వస్తుంది. 1300 కే వచ్చేస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వీళ్ళ హెయిర్ ఇంత పెద్దగా ఉంది కదా, లైక్ ఎన్ని డేస్ అయింది వీళ్ళు ఆయిల్ యూజ్ చేసి? చూడండి, ఇది ఫుల్ గా మా ఫ్యామిలీస్. ఓకే, ఇది వచ్చి మా తమ్ముడు, దాని పేరు సమీర్, మా పేరు ఉమేష్ భయ్య, దాని మా అక్క, మా సొంత ఫ్యామిలీస్. చూడండి, ఓకే, 15 నెల హెయిర్స్ ఇది. ఇది చూడండి 6 నెలలు జుట్టు ఇది. ఓకే, చూడండి చిన్న పిల్లోడు 6 నెలలు 7 నెలలు జుట్టు. అది చూడండి. అంటే ఇప్పుడు 6 months కి మనం ఎన్ని బాటిల్స్ పడతారు? 6 months అంటే ఇలా 2 బాటిల్. ఇలా 2 బాటిల్ తీసుకుంటే కరెక్ట్ గా 5 నెలలు 6 నెలలు రాసుకోవచ్చు. ఇలా లావు పడుగా హెయిర్ పెరుగుతుంది. మా జుట్టు కూడా మీరు చూడవచ్చు, చూడండి ఇలాగే పెరుగుతుంది. లేడీస్, జెంట్స్, చిన్న పిల్లోడు, పెద్దోడు ఎవరైనా. సో ఇది మనం చిన్న పిల్లలమైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. చూసారు కదా ఎంత మంచి న్యాచురల్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నారు. అండ్ చాలా మందికి అది విగ్ అని చెప్పి డౌట్ వస్తుంది. కాదు, చూడండి, విగ్ కాదు, రియలే. సో చాలా స్మూత్ గా, థిక్ గా, అండ్ ఒక్క వైట్ హెయిర్ కూడా లేదు. లైక్ మీ అందరికీ తెలుసు, ఇప్పుడున్న జనరేషన్ కి చాలా మందికి వైట్ హెయిర్ ఈజీగా వచ్చేస్తుంది. ఈవెన్ నాకు కూడా వస్తుంది. బట్ వీళ్ళకి ఇంతగానం హెయిర్ ఉంది, అసలు ఒక్క దగ్గర కూడా వైట్ హెయిర్ లేదు. ఇలాగా 3-4 బొట్లు కంటిన్యూగా రెగ్యులర్ గా 1 సంవత్సరాలు మీరు కంటిన్యూ వాడితే ఇలాగే వస్తుంది. వీక్లీ ఎన్ని టైమ్స్ పెట్టొచ్చు? 1 వీక్ లో 2 times 3 times పెట్టుకుంటే. ఓకే, వీక్లీ ట్వైస్ అయినా చాలు. నైట్ పడుకున్న టైం ఈ మూత్రాల నుంచి 2 మూత్రాల ఆయిల్ తీసుకొని నైట్ పడుకున్న టైం జుట్టు బేర్లో మంచిగా మసాజ్ చేసి పొద్దున్న తలస్నానం చేయాలా. మీరు రెగ్యులర్ ఏదో వాడతారో షాంపూ, ఆ షాంపూ మీరు వాడుకోవచ్చు. వారంలో 2 సారి 3 సార్లు. సో మనకి స్కాల్ప్ కి మసాజ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఆయిల్ పెట్టగానే అవ్వదు. సో వీక్లీ ట్వైస్ యూజ్ చేస్తే చాలు, మనకి మంచి రిజల్ట్స్ వస్తుందని అయితే చెప్తున్నారు. అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, చాలా మంది బాయ్స్ కి ఇప్పుడు బట్టతల అనేది వస్తుంది కదా, బాల హెయిర్ ఉంటుంది. సో అది దానికి కూడా మనకి రిజల్ట్ వస్తుందా యూజ్ చేస్తే? అయితే మేడం ఇప్పుడు బట్టతల ఎలా అవుతుంది, బట్టతల అయిన తర్వాత ఇలా బేబీ హెయిర్స్ ఉంటే దాని మీద హెయిర్ వస్తుంది 100% గ్యారెంటీగా. ఓకే, బట్టతల అంటే ఇలా అవుతుంది, ప్లెయిన్ అయితే ప్లెయిన్ అవుతుంది, బేబీ హెయిర్స్ ఉండదు, దాని మీద హెయిర్ రాదు. ఇలా బేబీ హెయిర్స్ ఉంటే దాని మీద 100% గా హెయిర్ వస్తుంది. ఓకే, లైక్ మనకి చిన్న గ్రోత్ హెయిర్ గ్రోత్ అనేది ఉంటే మనకి హెయిర్ అనేది ఈజీగా వస్తుందంట. సో లేదు, ప్లెయిన్ గా మొత్తం బాలేర్ కి చాలా మందికి ప్లెయిన్ గా ఉంటుంది కదా, సో వాళ్ళు యూజ్ చేస్తే మాత్రం వాళ్ళకి రిజల్ట్స్ రాదు. యాక్చువల్లీ ఫస్ట్ వ్లాగింగ్ లో చూస్తే మీరు కూడా చూసారు, లైక్ నేను జస్ట్ ఎక్స్ప్లోర్ చేద్దాం ఫారెస్ట్ అని చెప్పేసి వచ్చాను. అసలు ఇక్కడ ఇదంతా ఉండేసరికి నేను షాక్ అయిపోయినా, భయపడిపోయినా. మీరు కూడా మొత్తం చూసారు కదా. సో ఇక్కడికి వచ్చి వీళ్ళ ప్రిపరేషన్ గానీ, వీళ్ళ ఐటమ్స్ గానీ, అంతా వీళ్ళ ఎక్స్ప్లెనేషన్ గానీ మొత్తం చూసాక నాకైతే చాలా నమ్మకం వచ్చేసింది. సో మీకు కూడా తెలుసు, నాది కూడా లాంగ్ హెయిర్ అని చెప్పి ఇప్పుడు చాలా సన్నగా అవ్వడం, కొంచెం వైట్ హెయిర్స్ రావడం అవుతుందని చెప్పి కూడా మీకు తెలుసు. నేను యూజ్ చేద్దామని చెప్పి అయితే నేను ఒక 10 బాటిల్స్ అయితే తీసుకెళ్తున్నాను. మా ఇంట్లో వాళ్ళకి కూడా కాల్ చేసి తెమ్మని చెప్పినారు. సో నేను నా తరపున 10 బాటిల్స్ అయితే నేను తీసుకెళ్తున్నా. మీరు కూడా మంచి ప్రోడక్ట్ ని, ఒరిజినల్ ప్రోడక్ట్ ని ఆర్డర్ చేసుకోవాలి వీళ్ళ వెబ్సైట్ లో అండ్ వీళ్ళ నంబర్ తో అని అయితే కోరుకుంటున్నాను.